ఇప్పుడు మళ్ళీ బస్సు అంటే 10-11 గంటలకు వస్తుంది. కాదంకులు ఈడ టీ ఒకటేనా కాఫీ కూడా అమ్ముతారా? టీ ఒకటే బాబు. బా, అంకుల్ కొంచెం మట్టివా? ఏ పోరా. ఆ పోతాలే. ఇంకెంత ఆలోచిస్తావురా? నీ అబ్బా బిస్కెట్లు మొత్తం నువ్వే తింటున్నావు. నాకు సరిపోద్దా? టీహెచ్ఎల్ మొత్తం మింగేస్తట్టు నువ్వు. డైరీ నా జీవితంలో గుర్తుండిపోయే రోజులు చాలా తక్కువ. అందులో ఈరోజు కూడా ఒకటి. ఎందుకంటే ఈరోజు నేను నీకు ఈ డైరీ ఇవ్వబోతున్నాను. ఇది నా ప్రేమ పరిచయం అని నేను అనుకోవట్లేదు. ఇది ఏవండి, ఇది మీ బ్యాగ్ నుండి పడ్డది, మీకే ఇవ్వడానికి వస్తుండే. చాలా మంచిది, థ్యాంక్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, నా స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? అరే, ఒక అమ్మాయి సహాయం అడుగుతుంటే హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతారా? హాయ్, నా స్కూటీ అక్కడ ఉంది. అదే అదే బేబీ ఒక్క నిమిషం ఆగు. ఇన్ని మళ్ళీ ఎవరు గెలుతున్నట్టున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. మేడం ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. రేయ్ పదరా. ఆ డైరీలో అమ్మాయి ఎవరు? మీరు ఇంకా రిలేషన్లోనే ఉన్నారా? బ్రేకప్ కాలేదు కదా? ఎవరండి మీరు? మీకు ఎందుకు చెప్పాలి? రే ఆగు. రేయా అరే, ఒక్కదాన్నే ఉన్నాను, స్కూటీ ఆగిపోయింది, సిగ్గులేదా? వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా? ఓకే. అరే హెల్ప్ అంటరా పదా. ఓకే. మీరేం చేస్తుంటారు? పొద్దున అమ్మాయిలకి హెల్ప్ చేస్తుంటాడు. హ్మ్? మరి లేకపోతే ఏంటండి, బస్ మిస్ అయిందని ఇరిటేషన్లో ఉంటే మళ్ళీ రిటర్నింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. రేయ్, బ్యాటరీ డెడ్ అనుకుంటా, వెళ్ళి మెకానిక్ని పిలుచుకోమని చెప్పు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? అరే అరే, ఏంటి మీ ఫ్రెండ్ ప్రాబ్లం? ఎవరో ముక్కు మీద గుద్దినట్టు. మరి ఎందుకండి పర్సనల్ విషయాలు ఏదెట్టడం? ఆ? అంటే పర్సనల్స్ ఎందుకు కానీ. అసలు ఏముంది ఆ డైరీలో? ఎవరు అమ్మాయి? అది వాడి ప్రాణం. ఎవరైనా డైరీలో సీక్రెట్స్ దాచుకుంటారో, కానీ వాడి ప్రేమను దాచుకున్నాడు. ప్లీజ్ వాడిని విసిగించకండి. ఓ సారీ, నేను కావాలని చదవలేదు. ఓకే వదిలేయండి. యాక్చువల్లీ నా స్కూటీ ఎలాగో బ్రేక్ డౌన్ అయింది కదా, మీకు ఏమైనా కంపెనీ కావాలంటే నేను ఇస్తాను. అయితే టాటా కంపెనీ ఇచ్చేయండి. ఎక్స్ట్రాల్ చేయకు. మీరు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. ఫోన్ డెడ్. ఆటో మాట్లాడతా. చల్లగా ఉంది. నేను డ్రాప్ చేస్తా. ఐ డోంట్ ట్రస్ట్ యూ. ఇప్పుడైతే కంపెనీ ఇస్తా అన్నారు.
అంటే మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు కదా, సేఫ్గా ఉంటుందని. ఓకే అండి, చావండి. సారీ, పదండి. ఎస్. ఏయ్, మాట ఇచ్చినావు గుర్తుంది కదా, చూస్తే సరిపోదు, ఇంకెప్పుడు ఇస్తావురా? పోయిపా. నేను రాసింది సరిపోతుంటావారా? లేదురా, ఓ నవల రాసి బాగుంటుంది. పోరా. అది కాదురా, ఇన్ని రోజుల నుంచి ఫ్రెండ్స్ లేకుండా ఇప్పుడు సడన్గా లవ్ అది ఇది అంటే చీప్ అయిపోతున్నామో కదా. చెప్పేలో ఇంతలో ఎప్పుడు అయ్యేదిగా కాదు నీతో. ఓ రే మధు, నా ఫీలింగ్స్ తనకు అర్థమవుతుందారా? అంటే తన మీద నాకున్న ఇష్టాన్ని ఆమె అర్థం చేసుకుంటుందంటవా? నువ్వేమన్నా రాసిన సంస్కృత వేదాలారా అర్థం కాకపోవడానికి? అది కాదురా, ఇప్పుడు తనకి అర్థమవుతుందా కాదా నీ అవ్వ. నాకు కూడా పని చేసుకోకపోతే నేను చేసుకుంటా నిన్ను. నువ్వు పోరా ముందు. హే హాయ్. హే హాయ్ రామ్. నీతో మాట్లాడొచ్చా? మాట్లాడడానికే కదా పిలిచావు. రామ్, ఆర్డర్ సంథింగ్. నేను మళ్ళీ వస్తా. పర్లేదు రామ్, మొజిటో ఓకే కదా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, 1 మొజిటో. వెనెలా, ఐ వాంట్ టు షేర్ విత్ యూ సంథింగ్. చెప్పు రామ్. వెనెలా, నా లైఫ్లో నాకంటూ స్పెషల్ ఏదైనా ఉందంటే అది ఈ డైరీ. ఒంటరిగా ఉన్నప్పుడు ఏవో పిచ్చి రాతలు రాస్తుండేవాడిని, కానీ నువ్వు వచ్చాక అన్నీ చేంజ్ అయ్యాయి. ఇందులో రాసిన ప్రతి అక్షరం నీకోసమే. ఐ మీన్ ఇట్. ఈ డైరీ ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇవ్వలేని అనిపించింది. దిస్ ఈస్ ఫర్ యూ. మీరు స్మోక్ కూడా చేస్తారా? నోరు తెరిచి మాట్లాడారు కానీ స్మోక్ బాగానే చేస్తున్నారు. మళ్ళీ వడ్రా. రామ్, అంటే మీ నేమ్ మీ డైరీలో చూశాను. ఆ అమ్మాయికి డైరీ ఇస్తా అన్నారు కదా, ఏమైంది? మీకు ఎందుకు చెప్పాలండి? అంటే తెలుసుకోవాలని చిన్న ఇంట్రెస్ట్. అరే, నేనేమైనా మీ చుట్టమా లేకుండా ఫ్రెండా? ఎవరికైనా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడేంటి, నేను చెప్పే వరకు మీరు వదలరా? డైరీ ఇచ్చాను, కెఫేలు అందరి ముందు ఇన్సల్ట్ చేసింది, తుప్పాను, అంతే. అంతేనా? అదే ప్లేస్లో నేను నింటే అక్కడే పడిపోతుండే మీకు. అంత బాధ తను కలిగించిందంటే ఇంకా ఎందుకు అంత భారాన్ని మోస్తున్నారు? తన కోసం కాదు, అందుకే. అంటే ఆమె కోసమే రాశారు కదా? కాదు, ఇది నా కోసం నేను రాసుకున్నా. తన నుంచి ఆశించకుండా దాచుకున్న ప్రేమ, నా ప్రేమ.
తను వద్దనుకుంటే వాల్యూ లేకుండా పోతుందా? వావ్ అండి, చాలా రోజుల తర్వాత ఇలా మాట్లాడుతుంటే వింటున్నా. అరే, ఆఫ్టర్ ఆల్ ఒక రిజెక్షన్ ఫేస్ చేయలేకపోతున్నాడు అంతేగా. రిజెక్షనా? ఎప్పుడు ఇంతే, ఈ లవ్ స్టోరీ ఎవరికి సరిగ్గా చెప్పాడు. అసలు ఏం జరిగింది? వాడు ఏమైనా ఏం జరిగింది ఎవరికి చెప్పాడు. అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్తాను, నన్ను చంపేస్తాడు. అది వాడి స్టోరీ. దాని కాపరేట్స్ కూడా వాడి దగ్గర ఉన్నాయి. ఇలా అన్నీ అడగండి. ఎందుకు అబద్ధం చెప్పారు? అలా నిజం దాచడం వల్ల ఏమొస్తుంది మీకు? అలా చెప్పడం వల్ల నాకేమొస్తుంది? కాస్త భారం తగ్గుతుంది. రామ్, యూ కెన్ షేర్ విత్ మీ. ట్రస్ట్ మీ, యూ విల్ ఫీల్ బెటర్. నన్ను విసిగించకండి. అబ్బాయిలు ఇలా అమ్మాయిల గురించి మాట్లాడడం చాలా తక్కువ. మీలా షీ మస్ట్ బి అన్లక్కీ. తెలియదండి, కొంతమంది కొండంత ప్రేమించినా తీసుకునేంత శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ బరువు మనమే మోయాలిగా. అంటే తను మిమ్మల్ని వద్దనుకున్నారా? అది నాకు తెలీదు, కానీ ఇది మాత్రం నాకు తెలుసు. నాలో ఉన్న తన ప్రతి ఊహకి ప్రాణం పోసి నాలోనే భద్రంగా దాచుకున్నా. తను ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఉఫ్, భగవంతుడా, మీరేమైనా ఫిలాసఫీ మేజరా? ఏం జరిగిందో చెప్పండి. రే మామా, బస్ వచ్చిందిరా, దా. మీరు చెప్పనప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అంత గొప్ప కథేమీ కాదు అని. జస్ట్ ఒక అమ్మాయి ప్రేమని వద్దు అన్నదని లైఫ్లో మూవ్ ఆన్ అవ్వకుండా ఆగిపోయారు అంతేగా. మీకు కావాల్సిన ఆన్సర్ ఈ డైరీ చివరి పేజీలో ఉంది. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి మన జీవితాన్ని మార్చేస్తాయి. ఎంతలా అంటే ఆ నిర్ణయం తీసుకునే ముందు అందులో ఆనందం, ఆశయం కనిపిస్తుంది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ వాస్తవాలు అర్థమవుతాయి. నేనే తనని ప్రేమించమన్నట్టుగా నేనే వద్దనుకుంటున్నాను. ఇది నిజం కాదు కదా. మీరే తనని వద్దనుకున్నారా? ఆ చివరి పేజీలో మాత్రమే మీకు సమాధానం దొరకపోవచ్చు. ఒకసారి డైరీ మొత్తం చదవండి, సారాంశం అర్థమవుతుంది. ఏమైంది నీ స్టోరీ? మన న్యూస్ సెగ్మెంట్ స్టార్ట్ అయ్యేలోపే ఎండ్ అయ్యేలా ఉంది. స్టోరీ అని అర్ధరాత్రి అడ్డమైన రోడ్లన్నీ తిరుగుతున్నావుగా, ఏమైనా దొరికిందా? హలో ఆర్జే నందిని గారు. ఎస్, ఇప్పుడే.